క్లారిటీ ఇండియాకి, కన్ఫ్యూజన్ పాకిస్తాన్కి. అసలు ఇండియా వేసే ఎత్తుగడలకి ఆల్రెడీ పాకిస్తాన్కి టెర్రర్ స్టార్ట్ అయింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ట్రూప్స్ని వెనక్కి పంపించేస్తోంది. ఇంకేముంది, ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసిన తర్వాత ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ ఇట్స్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న న్యూస్. అసలు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం మొదలైపోయిందా? ఇదే అంశం గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడదాం. ఐ హ్యావ్ విత్ మీ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ బాలా గారు ఉన్నారు. హలో బాలా గారు, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఏంటండి, అందరూ చెప్తున్నట్లుగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో వార్ స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలా? ఒకటి, కంట్రీ వార్ ఎందుకు జరుగుతుందని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు కంట్రీ వార్స్ ఎందుకు జరిగేవంటే బార్డర్ ఏరియాస్ గురించో, లేదు అనుకుంటే కంట్రీ మీద పవర్ని క్యాప్చర్ చేయడం గురించో, అదర్వైజ్ వాళ్ళ ఎకానమీని దెబ్బతీయడం గురించో ఉండేవి. బట్ ఈరోజు వార్ ఎందుకు జరుగుతుందంటే ఓన్లీ పవర్ఫుల్ పీపుల్స్ డూయింగ్ వార్ ఓన్లీ షో దేర్ పవర్, అంతకుమించి ఏం లేదు. అసలు మిలిటరీ ఎందుకు మనకు అంటే సెక్యూరిటైజ్ అవర్ బార్డర్ యాజ్ వెల్ as అవర్ డెమోగ్రఫీ. వాట్ ఈస్ డెమోగ్రఫీ? డెమోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ వి పీపుల్. ఇట్స్ వెరీ సింపుల్. కానీ ఆల్ ఆఫ్ సడన్గా కాశ్మీర్లో ఆర్టికల్ 370 వెళ్ళిపోయాక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్లోకి కాశ్మీర్ అండ్ జమ్మూ, లదాఖ్ అన్నీ వచ్చేసిన తర్వాత బార్డరింగ్ చూసుకునేది ఎవరు? మిలిటరీ చూసుకుంటుంది. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇంకా రకరకాల వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసుకుంటుంది. ఇట్స్ అ వెరీ క్రియేటెడ్. 2014 to 2019, once it's happened, that era, this government says we are in a safer zone, we are protected. మన దగ్గర మిలిటరీస్ అంత స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు వరల్డ్లో మనం బిగ్గెస్ట్ జోన్ సెంటర్లో ఉన్నాము, అంత పవర్లో ఉన్నాము, మనం ఎవరు టచ్ చేయలేరు, ఎవరు మన దగ్గర రాలేరు. దిస్ ఈస్ ద ప్రొపగండా వెంట్ టు ద పీపుల్ 2024 ఎలక్షన్స్ టైంలో, రైట్? వీఆర్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ జోన్ అని చెప్పేసి. ఈ ఇక్కడ పాయింట్ ఒకసారి మనం చూసుకోవాలంటే, ఒక టూరిస్ట్ ప్లేస్లోకి బేసికల్గా ఒక మిలిటెంట్స్ వచ్చేసి, లేకపోతే ఒక ఫారెన్ ఇన్ ద సెన్స్ పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు ఇండియాలోకి వచ్చి అటాక్ చేసి అదే పనిగా ఒక కమ్యూనిటీని, ఒక రిలీజియస్ని అడిగి మరీ కాల్చారు అంటే, ఎప్పుడు నాకు తెలిసినంత వరకు దొంగతనం చేసేవాడు అడిగి చేయడు, లేదు ఫైర్ చేయాల్సిన కూడా అడిగి చేయడు, లేదు జనసైడ్ అయ్యేది విక్టిమ్సే చెప్పారు కదా అట్లా చేశారు. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇన్ ప్రాక్టికాలిటీలో తీసుకున్నా అలా అడిగి ఎవరు చేస్తారు? బేసికల్గా ఒక మోటివ్ ఉన్న వాళ్ళు, ఒక ఎజెండా బేస్ మీద ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక ఇంటర్నల్ ప్రొయాక్టివ్ ఆఫ్ సెన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. పబ్లిక్ వచ్చి ఇప్పుడు క్వశ్చనరీస్ ఏంటంటే చాలామంది మాట్లాడట్లేదు కూడా. ఎస్, డెఫినెట్లీ వార్ వస్తే మాత్రం వీఆర్ స్టాండ్ విత్ అవర్ ఎంటైర్ టీమ్. మిలిటరీ టీమ్కి మనం స్టాండ్ అవుతాం, గవర్నమెంట్కి కూడా స్టాండ్ అవుతాం. బట్ వేరాజ్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసుకోవాల్సిందంటే, చాలామంది దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు పుల్వామా జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని అంశాల మీద ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోసారి ఇలాంటివి జరగడానికి పబ్లిక్ కూడా కొంచెం అఫ్రైడ్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అఫ్రైడ్ అవుతున్నారు అంటే, ఈ సమయంలో ప్రజల్ని కాల్చేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. ఒక టెర్రరిస్ట్ వచ్చి మనల్ని కాల్చేశారు, చంపేశారంటే మిలిటరీ ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. నిజంగా వార్ వచ్చేసిందంటే ఓకే, వార్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎవరి మీద వార్ డిక్లేర్ చేయాలి? పాకిస్తాన్ మన మీదనా, ఇండియా వాళ్ళ మీద? పెహల్గామ్ అటాక్ ద్వారా వార్ డిక్లేర్ చేసినట్టే అనుకుంటే రిటాలియేటింగ్ వార్ ఆన్సర్ గా ఇండియా రెడీ అవుతోంది అన్నది పాయింట్. ఇప్పుడు రిటాలియేషన్ వార్ అన్నదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బేసికల్ గా మనం చూసాం, రీసెంట్ గా మనం జరిగిన కొన్ని కంట్రీస్ వార్స్ చూసాం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పవర్ ని, బార్డరింగ్ ఏరియాస్ ని చూసుకొని వాళ్ళని కంప్లీట్ గా కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. నేషన్ డివిజన్ అనేది ఒకటి తీసుకోవడం, లేదంటే నేషన్ కొలాబరేషన్స్ అని ఒకటి తీసుకోవడం, అంటే కో కాన్ఫిడెన్స్ తీసుకోవడం అనేది 2 ఉన్నాయి. అంటే కాంగ్రెస్ చేయడం, కాంగ్రెస్ అంటే పార్టీ కాదు, కాంగ్రెస్ అంటే ఇట్స్ కొలాబరేషన్ ఆల్ టుగెదర్. నౌ ఇప్పుడు నేషన్ కొలాబరేషన్ దేనికి? పంజాబ్లో మనకు ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు పంజాబ్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు సపరేట్ కంట్రీని చేయండి అని అంటున్నారు. ఎందుకు సపరేట్ కంట్రీ చేయాలంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. బేసికలీ లైక్ మనము 1970s బంగ్లాదేశ్ని సపరేట్ ఏదైతే చేస్తున్నామో, పాకిస్తాన్ అటాచ్ నుంచి తీసేయడం. అసలు వాట్ ఈస్ ఇండియా వీ మస్ట్ అండర్స్టాండ్. నో, ఎప్పుడుదో 12th centuries 11th centuries అది ఈరోజు మాట్లాడుకుంటే దట్ వోంట్ గివ్ అన్ ఫుడ్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ టు అస్. బట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ఎరా అండ్ బిజినెస్ రూల్స్ ఎరా. ఈ బిజినెస్ రూల్స్ ఎరా అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే, కింగ్డమ్ ఎరా కంప్లీట్ అయిన తర్వాత నుంచి, అది ముస్లిం కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కింగ్డమ్స్ ఎరా కంప్లీట్ అయ్యాక బ్రిటిష్ బిజినెస్ రూలింగ్స్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ అనే ఫార్మేషన్స్ మనకి ఎప్పుడైతే వచ్చిందో, అక్కడి నుంచి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ప్రిన్సిపల్స్ అనేది మనకు వచ్చాయి. అంటే హ్యూమన్ ఈక్వాలిటీస్ కావచ్చు, కొన్ని రెస్పెక్ట్ థింగ్స్ కావచ్చు, సతీసాగమని రకరకాలుగా. అంటే ఇండియన్స్ ఫైట్ చేసినా కూడా
ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేయడం, దానికి కొన్ని యాక్ట్స్ తీసుకురావడము, కొన్ని రూల్స్ని, ప్రిన్సిపల్స్ని తీసుకురావడం, ఇలాంటివి కొన్ని చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనము 14th centuries, 12th centuries, 11th centuries, 8th centuries ఆ యొక్క ఎరాలో ఉన్నది ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈరోజు డెమోగ్రఫీ కానీ లేకపోతే ఇప్పుడున్న నేచర్ కానీ సపోర్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఆ సపోర్ట్ చేయని నేచర్ని మనం ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ చేసామనుకుంటే ఏమవుతుందంటే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, ఇంటర్నల్ వార్ జరుగుతుంది. ఇంటర్నల్ వార్ జరిగితే ఏమవుతుందంటే డివిజన్ అనేది మొదలవుతుంది. మనం ఎక్కడైతే మనము కొలాబరేషన్ ఆఫ్ కాంగ్రెస్ అని అనుకుంటున్నామో అది డివైడ్ అయిపోయి డివిజన్ ఆఫ్ కంట్రీ అనే కొలాబరేషన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అయితే జరగదు. కాదు ఇంటర్నల్ అన్నట్టు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి కాశ్మీర్ ఎలా అవుతుందో పంజాబ్ కూడా అలానే ఉంది. పంజాబ్లో కూడా మీకు అక్కడ డివిజన్ అనేది జరుగుతుంది. ఎందుకు డివిజన్ జరుగుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈ బార్డరింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాను, పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ ఒకటే ఏరియాలో ఉన్నాయి. ఎందుకు పాకిస్తాన్ మోర్ స్పెసిఫిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పడింది, పంజాబ్ని ఎందుకు టచ్ చేయట్లేదు? వై అంటే ఏ కంట్రీ అయినా బార్డరింగ్ ఒకసారి చూసుకుంటే ఒక ఐడియాలజికల్ ఫ్రేమింగ్లో ఉన్న పీపుల్ అక్కడ ఉంటారు. ఏ రిలీజియస్లో అయినా, అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ. సో పంజాబ్లో మీకు ఇట్స్ అ డిఫరెంట్ జోనల్. పంజాబీస్ ఉంటారు, దాంట్లో హిందూ రకరకాలు ఉన్నారు పంజాబీస్లో. అది మనము సిక్ వాళ్ళని కొలుస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ ముస్లిమ్స్ అల్లాని కొలుస్తారు, హిందూస్ దేవుడిని కొలుస్తారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ అటాక్ ఎప్పుడు చూసినా మనం ఏం చెప్తున్నామంటే కాశ్మీర్ అనే అంశం మీద తీసుకొచ్చినప్పుడు వీ నీడ్ టు సే థ్యాంక్స్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్. ఆర్టికల్ 370ని వాళ్ళు అబాలిష్ చేయడము, దెన్ అది పార్ట్ ఆఫ్ ఇండియా అయిపోవడం, ఇది అంతవరకు బాగుంది. ఇప్పుడు ఈ వార్ డిక్లేర్ చేస్తున్నారు కదా, ఈ వార్ నిజంగా జరుగుతుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు జరిగితే బెనిఫిట్ ఏంటి, జరగకపోతే వచ్చే లాస్ ఏంటి, దానివల్ల మనకు ఎలాంటి యూజెస్ ఉంటాయంటే వార్ చేయాలంటే ఖచ్చితంగా మీకు యుఎన్ఓ ఇంటర్నేషనల్ లెవెల్స్లో మనం అందరం అక్కడ ఒక మెంబర్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ట్రెటీస్ రూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కన్వెన్షన్స్ ఉంటాయి. వారు ఏ సందర్భాల్లో చేయొచ్చు ఏంటనేది కొన్ని అదే చెప్తాను. ఇప్పుడు ఒక కంట్రీకి కొన్ని ట్రెటీస్ రాసుకో ఉంటారు. అంటే అది వాటర్కి సంబంధించింది కావచ్చు, ఎకానమీ ట్రేడ్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే క్రైమ్కి సంబంధించింది కావచ్చు. ఈ 3 అంశాలలో బార్డరింగ్ ఏరియాస్లో ఉంటాయి. ఈ బార్డరింగ్ ఏరియాస్ ఎక్కువ మీకు జంప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా మీకు రీకన్సిలియేషన్, ఆర్బిట్రేషన్స్ మధ్యలో ఆర్బిట్రేషన్స్ ఎందుకు నడుస్తుందంటే కూర్చొని ఫస్ట్ మాట్లాడుకొని అలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడం. అవి ఆర్బిట్రేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది అన్న టైంలో నెక్స్ట్ లెవెలే వార్ అనేది. ఇప్పుడు ఆర్బిట్రేషన్ లెవెల్ దాటేసింది, వార్ అని డైరెక్ట్గా అంటున్నారు. ఇప్పుడు వార్ చేయాలన్నప్పుడు ఏ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తున్నాయి, ఏ కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఒక డిఫరెన్షియేట్ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు అంటే హ్యూమన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి హ్యూమన్ లైఫ్ పోయారు అంటే దాన్ని తీసుకురావడం చాలా కష్టం అని చెప్పేసి. ఈ హ్యూమన్ లైఫ్ని సేఫ్గా చేయడానికి యుఎన్ఓ మధ్యలో వస్తుంది.